ప్రియులారా, 133 కీర్తనం మొదటి వచనం చూస్తే ఇలా ఉంటుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని. నిజమే కదా, ఈ వచనం ఎంత బాగుందండి. సహోదరులు అంటే ఎవరో కాదండి, క్రీస్తునందు నీవు నేను మనమందరం సేవకులైన విశ్వాసులైన అందరూ కూడా సహోదరుడు సహోదరులు. వాళ్ళందరి మధ్యన ఐక్యత కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అది మేలు ఎంతో మనోహరం అని. నిజమే కదండి, మనలో అది ఉందా అసలు? ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరి తప్పుల్ని ఎత్తి చూపి అల్లరి చేసి దేవుని నామాన్ని దోషం పాలు చేయడం, ఇదే కదా క్రైస్తవ లోకంలో జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది? అంతే. అసలు వాక్యం ఒకవేళ నిజంగా ఒక సహోదరుడు, ఒక సేవకుడు ఎవరైనా సరే ఏదైనా చిన్న పొరపాటు జరిగిందనుకో, మీరు ఏం చేయాలి? వ్యక్తిగతంగా అతను ఫోన్ చేసో, వ్యక్తిగతంగా అతన్ని కలిసో, మీరు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు, మీరు ఇలా చెయ్యండి అని ప్రేమతో హెచ్చరించాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి. అంతేకాని సోషల్ మీడియాలో వాళ్ళ గురించి నెగిటివ్ పబ్లిసిటీ చేయటం, మీ పబ్లిసిటీ కోసం వాళ్ళని నెగిటివ్ చేయడం, వాళ్ళని బ్లేమ్ చేయడం, అది ఎంతవరకు కరెక్టు? సాతాను యొక్క ట్రాప్లో మీరు ఉన్నారన్న విషయాన్ని మీరు గమనించుకోండి. సాతాను యుక్తిగా పనిచేస్తున్నాడు, సహోదర ప్రేమను పోగొడుతున్నాడు, దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నాడు అన్నమాట. మీరు అది గుర్తించండి. మీరు సాతాను చేతిలో వాడబడుతున్నారు కనుక ఇది గుర్తించండి. ఒకరినొకరు విమర్శించుకుంటే బదులు ప్రేమ కలిగి ప్రార్థించండి. అవసరమైతే వెళ్ళి దేవుని ప్రేమతోటి వాళ్ళని హెచ్చరించండి. అంతేకాని అల్లరి చేయొద్దు దయచేసి. మీరు అలా చేస్తే దేవుని తీక్షణమైన శిక్షకు గురవుతారు. జాగ్రత్త. మీరు అలాంటి పాపం మరి ఎన్నడూ చెయ్యొద్దు దయచేసి. దేవుని క్షమాపణ కోరి, ఆ వ్యక్తులను కూడా క్షమాపణ కోరి, మీరు ఈ తప్పును సరిదిద్దుకొని దేవుని ప్రేమతో మెసురుకొని దేవుని కార్యాలు చూడాలని చెప్పి ప్రభువైన యేసునామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.